70 మంది పైగా బెంచ్ మీద ఉన్నారండి. సిచ్యుయేషన్ అట్లుంది పరిస్థితి. ఎక్కడ? అంటే యుఎస్ లో అంటే సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ H1B మీద ఉన్నోళ్ళు బెంచ్ల మీద ఉండటము, వాళ్ళు పేరోల్ రన్ చేసుకోవడము, చాలా అంటే ఇవన్నీ చాలా మాట్లాడుకోలేని పరిస్థితులు ఉంటాయండి. కానీ ఈ లీగల్ ఎంటిటీలో, లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఇవన్నీ ఫిట్ అవుతాయా అంటే, ఫిట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫిట్ చేయించగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ టెక్నికల్ గా మాట్లాడుకోకూడదు, కానీ పరిస్థితులు అయితే ఇక్కడ ఏం బాగాలేదు అనే విషయం అయితే వాస్తవంగా చెప్తున్నానండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాము, ఇంకా చాలా చూస్తున్నాము. H1Bలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఓపీటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, సిపిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ సిటిజన్స్ ఎవరైతే ఫెడరల్ లో ఉద్యోగాలపై వాళ్ళు బయటకు వచ్చి ఇంకో 6 to 8 months లో వాళ్ళు ఏ రకంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అక్యుములేట్ అవుతుంది, ఎంతమంది బెంచ్ మీద, ఎంతమంది స్కిల్డ్ లేబర్ బయటకు వస్తారు మార్కెట్. అదే కదా ఇప్పుడు అక్కడ యుఎస్ లో సిచ్యువేషన్ బాగాలేదు అనేదే ఇప్పుడు మనం ఇష్యూ టేకప్ చేసిన ఇష్యూ కూడా అదే. అయితే అది లీగల్గా ఇల్లీగలా అనేది పక్కన పెడితే ఇక్కడ హ్యూమన్ రైట్స్, హ్యుమానిటీ అనేది ఒకటి మిస్ అవుతుంది అమెరికా ట్రంప్ విషయంలో ఒక్కటి క్లియర్ గా మనం ఆలోచించాలండి. ట్రంప్ది ది లాస్ట్ టైము. ఆయన చరిత్రలో ఆయన పేరు రాసుకోవాలనుకుంటున్నాడు. సో వాళ్ళ దేశానికి సంబంధించిన విధంగానే ఆయన ముందుకెళ్తాడు, దానికి వెరీ క్లియర్. తప్పలేదండి, మనం ట్రంప్ ని తప్పుపడడానికి కూడా ఏం లేదు. ఆయన ఆ దేశం మనిషిగానే ఆలోచించనివ్వండి, మనమేం కాదనడల్లా. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఏదో దేశాలు దాటి మంచు కొండల్లోంచి, అడవుల్లోంచి దొంగతనంగా ఎంటర్ అయిన వాళ్ళ మీద పెడితే, పేపర్స్ లేని వాళ్ళ మీద ఓకే, అది కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్టడీకి వచ్చి, స్టడీ అయిపోయిన తర్వాత జాబ్కి స్టడీకి గ్యాప్లో ఉన్న వాళ్ళు బతకడం కోసం అయితే ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళని సంఖ్యలు వేసుకుని వెనక్కి పంపించేస్తాము అనే దగ్గర మీకు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన పాప అమ్మాయిదే ఎగ్జాంపుల్ తీసుకుంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఇరుక్కుపోతున్నారు కదా. అవును, మీకు ఒక విషయం చెప్తాను సార్. టెక్నికల్లీ అమెరికన్ రూల్ ప్రకారం ఒక విషయం చెప్తాను. ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకే అమెరికాలో జాబ్లు ఇవ్వాలి అని రూల్ ఎక్కడ లేదండి. లేదులే, వెరీ క్లియర్ గా రూల్ ఎక్కడ లేదు. సో ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు H1B వేసుకుంటే, లాటరీలో పిక్ అయితే H1B ద్వారా ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ టెక్నికల్ గా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. దట్స్ ద రూల్ ఆఫ్ ద F1 రూలే అది యాక్చువల్. ఇక్కడ అదనంగా చదువుకొని ఉద్యోగం చేసుకోవడం అనేది వాళ్ళ స్కిల్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ వచ్చే ఆపర్చునిటీస్ బట్టి ఉంటాయి. ఇక్కడ జరుగుతుందల్లా ఏంటంటే, ఈ సిచ్యుయేషన్ అంతా ఎక్కడ ఫ్లేర్ అప్ అయిందంటే, ఇప్పుడు రెస్టారెంట్స్ లో ఉద్యోగాలు చేసుకోవాలనుకోండి, అమెరికన్ సిటిజన్స్ చాలా మంది టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ గా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి $15 $20 ఉద్యోగాలు చేసుకుంటారు. మనోళ్ళు వచ్చి ఏం చేశారు, దాన్ని మేము $8 పనిచేస్తామని చెప్పి $8 పనిచేయడం మొదలు పెట్టారు. ఆ $8 పనిచేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఆ తెల్లవాళ్ళని బయట పంపించేశారు. అక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. ఇదంతా స్టార్ట్ అయ్యి ఫ్లేర్ అప్ అయ్యి ఇప్పుడు మన నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు మనకు నెత్తి మీదకి వచ్చింది ఇది. దాదాపు ఒక్క నిమిషం,